గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటీ. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 29th July 2026. సో ఈరోజు మన డిస్కవరీ కింద ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. సో ఈరోజు ఎఫ్ఐలో ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ న్యూ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది, అది గుర్తించండి. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. నిఫ్టీ 11 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 332 అండ్ సెనెక్స్ 70% డౌన్ అయింది. అండ్ ఇండియా విక్స్ కూడా 12.5 డౌన్ అయింది, గుర్తించండి. సో ఫారినర్స్ నిన్న సుమారు 750 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా డబుల్ చేశారు, 1664. సో ఫారినర్స్ అమ్మినా కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాం కాబట్టి మార్కెట్ ముందు పెట్టడానికి అవకాశంగా భావించవచ్చు. డౌ జోన్స్ అండ్ 5% పెరిగింది. నాగాస్ మొత్తం 50 ఉంది, మొత్తానికి మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. యూఎస్ఏ 500 కూడా 60% అప్. సో దీన్ని బట్టి మా అమెరికన్ బట్టి మార్కెట్ సింగపూర్ నిఫ్టీ కూడా ఈరోజు మార్నింగ్ 110 అప్తో నడుస్తుంది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. మీకు తెలుసు నిఫ్టీ ప్రతి మంగళవారం ఎక్స్పైర్ అవుతుంది. నిన్న అయింది ఈ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే ఉంది. రేపు సెనెక్స్ థర్స్డే నాడు ఎక్స్పైర్ ఉంటుంది. దీన్ని బట్టి మార్కెట్ వాలైట్ ఉండే అవకాశం ఉంది. సో బ్రెంట్ కూడా తగ్గుతుంది, 85 రూపీస్కి వచ్చింది. దీన్ని బట్టి కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్ లేదు. ఒక చిన్న పర్సనల్ అపీలు, చాలా రోజుల నుంచి కూడా మీకు టుడే మిర్రర్ ద్వారా మీకు విద్య నిర్వహిస్తున్నాను. ఇంతవరకు మోటైజ్ కాలేదు. ఒక 51 రూపీస్ వన్ టైం పేమెంట్ కింద మేము నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీని మూలంగా వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను. ఇందులో మీరు మీకు కలిగిన సందేహాన్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్ నుంచి ఈరోజు ఈనాడులో ప్రైస్ ఇంక్రీజ్, హెచ్ఏఎల్ ప్రైస్ ఇంక్రీజ్ ఇచ్చినట్టు వార్త వచ్చింది. దానికి ఉన్న రిజల్ట్ కూడా వచ్చింది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఫండమెంటల్ షేరు ఎప్పుడైతే ఇలాంటి ఫండమెంటల్ షేర్లు తగ్గినప్పుడు అవకాశం కింద తీసుకోవాలి. ఎందుకంటే నిఫ్టీలో ఉన్న షేర్స్ అన్ని కూడా తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. స్టాక్స్లో డిప్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కింద వస్తుంది. మీరు డిప్ ఆల్మోస్ట్ మన చార్ట్ ప్రకారంగా డౌన్లో ఉంటుంది, ఇంకా డౌన్లో ఉండే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఎప్పుడైతే రివర్స్ సంకేతం వస్తుందో అప్పుడే పెరుగుతుంది. అది చార్ట్ ద్వారా తెలుస్తుందని గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతితో కూడా పసిడి ధర మరింత కిందికి అని కూడా వార్త వచ్చింది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం హ్యాపీయెస్ట్ మైండ్ కాన్ఫిడెంట్ మెయింటైనింగ్ గైడెన్స్ అని ఒక CEO వాళ్ళు పట్టించారు. హ్యాపీయెస్ట్ మైండ్ మంచి అందుబాటులో రేట్ ఉంది, అది గుర్తించండి. ఎల్ఎన్టీ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ అండ్ నిఫ్టీ కంపెనీ, ఇది అది గుర్తించండి. మన లైమెంట్లో కూడా ఫైన్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఒక మీడియం స్కేల్ కంపెనీ. ఇది ఒక మంచి రిజల్ట్ ఇచ్చింది, 20%. ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు జీ బిజినెస్ కూడా దీన్ని రికమెండేషన్గా ఇచ్చారుగా గుర్తించండి. బిజినెస్ లైన్ కింద కూడా బ్రోకర్ కింద సాంటెక్ రిలాట్కి సంబంధించిన సాంటెక్ రిలాట్ ఉంది, అది గుర్తించండి. అండ్ స్విగ్గీ అప్లైన్స్ ఫార్మర్ మహేంద్ర చీఫ్ నందిత శ్రీనారాయణ ఒక వార్త వచ్చింది. సో స్విగ్గీ ఎటైనా రెండు కూడా ఈ కామర్స్కి సంబంధించిన బిజినెస్ ఈ రెండు కూడా మంచి డిప్లో తీసుకొని మరి పెరిగినప్పుడు అమ్మితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. స్విగ్గీ అండ్ ఎటర్నల్గా గుర్తించండి. ఈ గత 2 రోజులు కూడా మంచిగా పెరుగుతున్నది. సుజాన్ పిక్స్ సింగపూర్ గ్లోబల్ హబ్ అని ఒక వార్త వచ్చింది. సింగపూర్ దాని యొక్క బిజినెస్ కార్యక్రమం పెట్టబోతున్నట్టు అవి గుర్తించండి. ఇందు ప్రకారం సిప్లా ఇష్యూ US FDFలో వచ్చింది. సిప్లా కూడా మంచి రేట్ అందుబాటులో ఉంది, అది గుర్తించండి. ఎకనామిక్ టైం ప్రకారం బులిష్కి షేర్ కింద 5 స్టార్ బిజినెస్ ఉంది. అండ్ యూకే బ్యాంకు సుమారు 500 million ఓవర్సీస్ ఫండ్ రేజ్ చేసినట్టుంది. యూకే బ్యాంక్ కూడా చిన్న గవర్నమెంట్ బ్యాంకు మంచి అందుబాటులో ఉంది, బట్ ఇది కొంచెం పెరగడానికి టైం పడుతుంది, అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎయిర్టెల్కి మంచి సబ్సిడీ తగ్గినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. జియోకు తగ్గినట్టు ఎయిర్టెల్ అయితే ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. స్టాక్ ప్రకారం సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది, మంచి రిజల్ట్ ఇచ్చినది. ఇది కూడా కొంచెం పెరిగే అవకాశంలో గుర్తించండి. CNBC 18 ప్రకారం RBIకి మంచి అవార్డు వచ్చింది. తర్వాత RBI కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, 10 డిప్పు మంచి అవకాశం కింద భావించాలని గుర్తించండి. సో ఈ షేర్లు ఎంత మంచి షేర్ అయినా దాని యొక్క చార్ట్ చూస్తే దాని యొక్క టెక్నికల్ వాల్యుయేషన్ ఆ షేరు అప్ ట్రెండర్ డౌన్ ట్రెండర్ సైడ్ వేస్ అని తెలుస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా ఉండడానికి మీకు రెండు ఇండికేటర్స్ ఇచ్చాను. ఇక్కడ 20 days, 50 days, 100 days అండ్ 200 days, ఈ 4 రేఖలు ఉన్నది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే 4 దాటి పైన ఉంటుందో అప్పుడు కంప్లీట్ పాజిటివ్ ఉన్నట్టు గుర్తించాలి. కింద ఉంటే మళ్ళీ కిందకి పోయే అవకాశం గుర్తించాలి. కాబట్టి ఇది ఫండమెంటల్ కింద తీసుకొని చాలామంది కూడా దీన్ని అనుసరిస్తారు. సో చాలా ఈజీగా టెక్నికల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 4 లైన్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా 20, 50, 100, 200 days పైన ఉండాలి. అప్పుడే అది ఇంకా పెరుగుదల చూపించే అవకాశం ఉంటుందో గుర్తించండి.
ఒక ఫండమెంటల్ కంపెనప్పుడు కొద్దిగా తీసుకోవడం బెటర్. అట్లనే దానికి ఇంకా అనువుగా ఆర్ఎస్ఐ కూడా ఉంటుంది. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, షేర్ స్ట్రెంత్ ఉందో చెప్తుంది. ఇది 0 to 100 ఉంటుంది. బిలో 30 ఉంటే కంప్లీట్ డౌన్ ట్రేడ్, కాబట్టి మనం తీసుకోకూడదు. అండ్ 30 to 45 అనేది సైడ్ వేస్. 30 to 45 సైడ్ వేస్ ఉన్నప్పుడు ఆ షేర్ని తీసుకోవద్దు. ఎప్పుడైతే 45 అబోవ్ ఉంటుందో, ఆ 45 అబోవ్ నుంచి 70, 75, 80 వరకు ఉంటుందో అప్పుడు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. సో దాని ప్రకారంగా మనం చూద్దాం. సెక్టార్ చూద్దాం. ముందు ఆటో సెక్టర్ ఎట్లా ఉందో చూద్దాం. ఆటో సెక్టర్లో మీరు చూడండి, కంప్లీట్ మూవింగ్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్టీ కూడా 45 ఉండాల్సిన 60 ఉంది, కాబట్టి ఆటో సెక్టర్స్ బాగా ఇంప్రూవ్ అవుతుందంటే దీన్ని బట్టి తెలుస్తుంది, తగ్గుతుంది. అట్లనే కన్జంప్షన్ షేర్స్ కూడా 63 ఉంది ఆర్ఎస్ఐ, ఇది కూడా మూవింగ్ ఆగిపోయింది. ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎనర్జీ నేను చాలా పడ్డది. అండ్ మన ఆర్ఎస్ఐ కూడా 30 ఉంది కాబట్టి డౌన్లో ఉంది. గత 4 రోజులు తగ్గుతుంది, కాబట్టి ఎనర్జీ షేర్కు కొద్దిగా దూరం ఉండడం మంచిది. అండ్ ఎఫ్ఎంజీ షేర్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం 46 ఉంది, పర్వాలేదు. ఇది మూవింగ్ స్కూల్ దగ్గర ఉంది. ప్రస్తుతం 48, 88 ఉంది. బట్ ఎప్పుడైతే 51, 151 క్రాస్ కావాలి, అప్పుడే పెరిగే అవసరం ఉంది. ఐటీ నిన్న చాలా పెరిగింది. ఐటీ ఆర్ఎస్ఐ కూడా 66 ఉంది. ఇది ఆల్మోస్ట్ 3 డేస్ పెరుగుతుంది. బట్ ఇక్కడ 3048 ఉంది. ఇది ఎప్పుడైతే 31,790 ఇక్కడ ఒక 300 పాయింట్స్ పెరుగుతాయి, కానీ ఇలా ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మెటల్ నిన్న 76 పాయింట్స్ తగ్గింది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మెటల్ ఇండెక్స్ కన్సల్టేషన్ ఫెయిల్ ఉంది. ఇది ఇంకా పెరగాలి. ఇప్పుడు 12,400 ఉంది. 12,660 క్రాస్ కావాలి, అప్పుడే మెటల్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫార్మా నిన్న 53 పాయింట్స్ పెరిగింది. మంచి ఫామ్లో ఉంది, పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది, 45 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది, కాబట్టి ఫార్మా షేర్ కూడా పెరగడానికి అనువుగా ఉందని గుర్తించాలి. అండ్ నిఫ్టీ ఆయిల్ కింద ఆర్ఎస్ఐ 44 ఉంది, కొంచెం డౌన్ ఉంది. ఆల్మోస్ట్ 5 డేస్ తగ్గుతుంది. 11,067 ఉంది. ఇది ఎప్పుడైతే 11,380 అంటే ఆల్మోస్ట్ కొంచెం 300 పాయింట్స్ పెరిగితే కానీ ఈ సెక్టర్లో లాభం వచ్చాకుంది. సిల్వర్ బీ చెప్తున్నాయి 206 ఉంది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 62, 3940 ఉంది. అండ్ ఇది 2000 ఎప్పుడైతే 223 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించాలి. గోల్డ్ బీ కూడా ఆల్మోస్ట్ 170 ఉంది. ఆర్ఎస్ఐ తక్కువ ఉంది, 43 ఉంది. ఇది కూడా 120 క్రాస్ కావాలి, అప్పటిదాకా ఇది డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ ఆల్మోస్ట్ 49 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు, అది గత 3 డేస్ నుంచి పెరుగుతుంది. ఇప్పుడు 23,980 ఉంది. బట్ ఎప్పుడైతే 24,370 క్రాస్ అవుతుందో, క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశం గుర్తించండి. సో 24,370 అనే అడ్డులు ఉంది, అది క్రాస్ కావాలి, అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 5650 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు, 45 ఉంది. బట్ ఇది కూడా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. ఇప్పుడు 5650 ఉంది. ఎప్పుడైతే 57,307 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సెనెక్స్ 76,765 ఉంది. ఆర్ఎస్ఐ 49 పర్వాలేదు, బట్ ఇది ఎప్పుడైతే 78,647 క్రాస్ కావాలి, అప్పుడే పెరిగే అవకాశం ఉందో ఉంటుంది. సో మన స్టాక్ వస్తే నిన్న హిందుస్థాన్ లివర్ చాలా పడింది, 154. దీన్ని బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ ఆర్ఎస్ఐ 33 ఉంది. ఇది ఎప్పుడైతే 2257 క్రాస్ కావాలి, అప్పుడే పెరగడానికి అవకాశం ఉంది. ఐపీఎస్ మ్యాండ్ ప్రస్తుతం 383 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు, 57 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ రాజు ఉంది. బట్ 200 మూవింగ్ రాజు ఇక్కడ 423 ఉంది. 423 క్రాస్ అయిపోతే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎన్టీ ప్రస్తుతం 3,832 ఉంది. నేను 26 రూపీస్ వస్తుంది. ఆర్ఎస్ఐ కొంత వీక్ అని చెప్పవచ్చు, 30 ఉంది. ఇది చాలా రోజులు కంటిన్యూ పెరుగుతుంది, గత 3 డేస్ నుంచి పెరుగుతుంది. ఇది పెరగాలంటే 3,950 క్రాస్ కావాలి, అప్పటి వరకు ఇందులో తగ్గే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. పైండాబ్ అనేది నేను కొద్దిగా రిజల్ట్ మూలంగా పెరిగినట్టు కనిపిస్తుంది. 153 ఉంది. ఆర్ఎస్ఐ 51 పర్వాలేదు, బట్ ఇది 170 క్రాస్ కావాలి. 170 క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. అది సన్టెక్ రియాలిటీ ప్రస్తుతం 300 ఉంది. నేను ఆల్మోస్ట్ 4కి తగ్గింది. ఆర్ఎస్ఐ 40 పర్వాలేదు, బట్ ఇక్కడ మూవింగ్ రాజు 2 మూవింగ్ రాజు క్రాస్ అయింది. బట్ 100-200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 354 క్రాస్ అవుతుందో అప్పుడే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. స్విగ్గీ ప్రస్తుతం 268 ఉంది. ఆర్ఎస్ఐ 54. ఆర్ఎస్ఐ బాగుంది, బట్ ఇక్కడ మూవింగ్ రాజు 308, 276 అండ్ 308 ఈ రెండు క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. అండ్ సుజలా ప్రస్తుతం 48 రూపీస్ ఉంది. కొద్దిగా వీక్ ఉంది. ఆర్ఎస్ఐ కంటిన్యూగా డౌన్లో ఉంది, కాబట్టి ఎప్పుడైతే 53 దాటనంత వరకు కూడా ఇది సైడ్ వేస్ కానీ తిరిగిపోయే అవకాశం ఉంది. సిప్లా 1,451 ఉంది ప్రస్తుతం. ఇది ఆర్ఎస్ఐ బాగుంది, 57. ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ఉందిగా గుర్తించండి, అప్ ట్రెండ్గా గుర్తించండి. యూకో బ్యాంకు ప్రస్తుతం ఆర్ఎస్ఐ 52 ఉంది.
ఇది కూడా ఆల్మోస్ట్ 27 ఉంది. 28 క్రాస్ కావాలి, అప్పుడే మూమెంట్ వచ్చింది. 5 స్టార్ బిజినెస్ 560 ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది, 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైనే తేలుతుంది కాబట్టి పాజిటివ్ ట్రెండ్గా ఉందో గుర్తుంది. భారతీయ ఎయిర్టెల్ ప్రస్తుతం ఆర్ఎస్ఐ 50 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉందో గుర్తించండి. సిటీ యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 236 ఉంది. ఆర్ఎస్ఐ 60 బాగుంది. ఇది కూడా మూవింగ్ పైనే తేలుతుంది. ఈరోజు ఇది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం వీక్ అని చెప్పొచ్చు, 38 కంటిన్యూ డౌన్ అవుతుంది. ఇప్పుడు 225 ఉంది. ఇది ఎప్పుడైతే 287 క్రాస్ కావాలి, 287 క్రాస్ అయితేనే పెరిగి అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డాబర్ కింద చూడండి. డాబర్ ఒక మంచి ఎఫ్ఎంజీ షేరు. ఆర్ఎస్ఐ పర్వాలేదు, బట్ ఇది 427 ఉంది. 465 క్రాస్ కావాలి, అప్పుడే పెరగడానికి అవుతుంది. ఇలా టెక్నికల్గా మనం చూస్తూ మా పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఈరోజు వార్తలు ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.